ఇంత సాంకేతిక యుగంలో ఇంకా మావోయిస్టులు అడవుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా జనజీవన స్రవంతిలో కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? జనజీవన శ్రమతి ఆల్రెడీ వాళ్ళు జనంలో ఉన్నారు. జనం లేకపోతే వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు జనం లేకపోతేనే ముగ్గురు ఉన్నది 3,000 లేదా లక్షలాది మంది ప్రజలతోటి వాళ్ళు ఉన్నారా? అన్ని ఉద్యమాలు చేస్తారా? వాళ్ళు ప్రజలే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడతారో పోలీస్ అధికారులు కూడా మార్చుకోవాలి. అది జనజీవన స్రవంతి, జనజీవన స్రవంతి. ఏం జనజీవన స్రవంతి? తర్వాత జనంలో లేనట్టుగా అది. కాబట్టి నువ్వు ఒకటి అనదలుచుకుంటే అది వాళ్ళు ఇల్లీగలు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనది అంటున్నారు కాబట్టి ఇల్లీగలు, చట్ట వ్యతిరేకమైంది. ఇప్పుడు వీటికి వచ్చినప్పుడు చట్ట ప్రకారంగా ఉండేది కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడు. లీగల్గా రండి, చట్టపరంగా రండి అది మాట్లాడాలి. ఈ జనజీవన శ్రమంతరది ఇదంతా ఈ భాషే సరైనది కాదు. అందుకోసం మీడియాకు కూడా చెప్తాను నేను, మీడియా విలేకరులారా మీరు దయచేసి ఈ తప్పుడు పదాలు పెట్టకండి, మార్చుకోండి. జనజీవన శ్రమంతరది కరెక్ట్ కాదు. చాలాసార్లు చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. దేవ లాంటి అగ్రనేతలు లొంగిపోతూ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా లొంగిపోతారంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. పూర్తి మొత్తంలో నక్సలిజం అనేది అంతమైపోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి కావచ్చు, పోలీసు వ్యవస్థకు? ఇప్పుడు ఒకటి ఏంటంటే దాదాపు సాయుధులు ఉన్నారు. ఇప్పుడు 300 ఎంతో ఉన్నారు. కానీ సాయుధ పోరాటం ఎన్నడో అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఎన్నడో అయిపోయింది. 2 నెలల కింద అయిపోయింది. ఇప్పుడు కూడా 2 నెలల కింద అయిపోయింది. నేను చెప్తాను కదా, సాయుధ పోరాటం అంటే అర్థం ఏంటిది? నేను పాఠకులకు చెప్తున్నా, సాయుధ పోరాటం అంటే ఆయుధాలు కలిగి ఉంటే సాయుధ పోరాటం కాదు. సాయుధ పోరాటం అంటే ఆ నాయకత్వం కింద ఉద్యమాలు చేయాలి. అది రైతుల ఉద్యమం, కార్మిక ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, లేకపోతే వేరు ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమం అవన్నీ చేయాలి. మరి ఆ ఉద్యమాలు ఉన్నాయా? ఆదివాసీ ఉద్యమం కూడా లేదు. భ్రమపడుతుండ్రు మేధావులు కొంతమంది. ఏంటంటే అక్కడ అడవిలో ఉన్నారు కాబట్టి, అంటే మావోయిస్టులు ఏదో అక్కడ ఆదివాసీల పైన పోరాడుతున్నారంటే ఇప్పుడు లేదు. ఒకప్పుడు పోరాడారు, గతంలో పోరాడినాయి, చాలా పోరాటాలు చాలా ఉన్నాయి అంతటా. కానీ ఇప్పుడు లేదు, పోరాటాలు లేవు, నిర్మాణాలు లేవు. అసలు వాళ్ళు చచ్చిపోతుండ్రు, వాళ్ళ రక్షణ సమస్య, వాళ్ళ బతుకుడే సమస్య. ఇప్పుడు ఏదో అది పరిష్కారం అయ్యేది కాదు. కాబట్టి సాయుధ పోరాటం ఏమీ లేదు. సాయుధ పోరాటం ఏమీ లేదు కాబట్టి సాయుధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే భ్రమపడుతుండ్రు. దాంతో ఏం చేసేది లేదు. అందుకోసం అందరూ వస్తుండ్రు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యే వస్తుండ్రు, వాళ్ళకి అర్థమయ్యే వస్తుండ్రు. వాళ్ళు నాయకులు వస్తున్నారు, కేంద్ర కమిటీలు వస్తారు, రాష్ట్ర కమిటీలు వస్తారు, జిల్లా కమిటీలు వస్తారు, సభ్యులు వస్తారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళ చాదస్తులు, కవులు లేకపోతే ఎవరెవరో వాళ్ళంతా చాదస్తులు. వాళ్ళు సాయుధ పోరాట తుపాకి పట్టిన వాళ్ళు కాదు, ఆ యుద్ధం చేసిన వాళ్ళు కాదు, యుద్ధం ఏందో తెలియదు. ఇక్కడ ఉండేందంటే ఒకటే వాళ్ళు కవిత్వం రాస్తారు. పాతకాలంలో కూడా వాళ్ళ తలకాయలు ఉన్నాయి. చాదస్తులు ఉంటారు కదండి. ఇప్పుడు మన సమాజం ఎంతమంది లేరు చాదస్తులు? కాబట్టి మన తాతల తండ్రులు ఏంటంటే చాదస్తంతో ఉంటారు. అలాంటి చాదస్తులు వీళ్ళు. కాబట్టి ఏదైనా సాయుధ పోరాటం అది లేదు, అయిపోయింది. అయితే సాయుధ పోరాటం అయిపోయిందంటే కమ్యూనిజం అయిపోలే, మావోయిజం అయిపోలే, లేదా ప్రజల కోసం పోరాటం అది అయిపోలే. అది కంటిన్యూ కొనసాగుతుంది, ఇంకా చాలా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వాలు 10 ప్రభుత్వాలు మారినా అది ఆగేది కాదు. అది ప్రపంచం అంతా కొనసాగుతుంది, భారతదేశంలో కొనసాగుతుంది, తెలంగాణలో కొనసాగుతుంది. కమ్యూనిజం కోసం, మావోయిజం కోసం పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే అసమానతలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అణచివేతలు ఉన్నాయి, దోపిడీ ఉన్నది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతూనే ఉంటారు. మావోయిస్టులు ఉంటారు. అంటే లొంగిపోయిన మావోయిస్టులు అంతా కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారంటే ఒక చర్చ నడుస్తూ ఉంది. పార్టీ పెడతారనుకోవచ్చు, లేకపోతే వివిధ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, తప్పేం లేదు కదా. ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అంటేనే మరొక సంస్థ పెట్టడానికే. వాళ్ళు ఉత్తగానే వచ్చి ఇంట్లో లొంగిపోవడానికైతే వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. అందరూ కలిసి వాళ్ళొక గుంపుగా వాళ్ళు సాయుధ పోరాట విరమణ అంటే ఓన్లీ ఆయుధాలు మాత్రమే ఉపయోగపడము, ఆ మార్గాన్ని మాత్రమే ఉపయోగపడము. వాళ్ళ సిద్ధాంతాలను సరెండర్ చేయడం కాదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు సరెండర్ చేయలేదు. వాళ్ళు ఏమంటుండ్రు? వాళ్ళు కమ్యూనిజం కోసం, నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం మేము పోరాడతామనే విషయాన్ని వాళ్ళు అప్పుడు లోపల ఉన్నప్పుడే, తుపాకులు ఉన్నప్పుడే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సొంతంగా పార్టీ పెడతారా? పార్టీ పెట్టచ్చు. ఏ పేరు పెడతారో మనం చెప్పలేం. ఏ పేరు పెట్టుకుంటారు? మావోయిస్టు పేరు పెట్టుకుంటారా, ఇంకో పేరు పెడతారా, ఎట్లా పెడతారో మనకు తెలియదు. కాబట్టి లేదా ఇతర దాంట్లో చేరుతారా అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వాళ్ళు కూడా ఆలోచించి అసలు ఎట్లా భారతదేశం మళ్ళొకసారి సరే ఇప్పుడు ఆయుధ మార్గం పోయింది కదా, ఆయుధ మార్గం పోయినప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలి చట్టబద్ధంగా అనేది వాళ్ళు ఆలోచించుకొని పెడతారు. వాళ్ళు ఏమో ప్రజల కోసమే ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అయితే విడివిడిగా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సీసీ మెంబర్ చంద్రన్ అన్నాడు, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్ తెలంగాణలో కూడా లొంగిపోయారు కదా. వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళు వచ్చిండ్రు, ప్రజల కోసం ఉంటామన్నారు వాళ్ళు, అంతేగాని వాళ్ళని చెప్పలే. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనా ప్రజలు కోరుకుంటుండ్రు. లొంగిపోయినంత మాత్రం తప్పు కాదు, అది లొంగిపోయినంత మాత్రం ఏమీ లేదు. అది
సరే వచ్చారు, ప్రజల కోసం పనిచేస్తే మంచిదే కదా, ప్రజల కోసం పనిచేయాలని అందరూ కోరుకుంటారు కదా. కాబట్టి అది వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తే మంచిది.